ఒక అందమైన పల్లెటూరులో రాము సోము అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారి స్నేహం గురించి ఆ ఊరంతా చెప్పుకునేవారు. ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా ఉండేవారు. రాము చాలా అమాయకుడు, ఎదుటివారిని త్వరగా నమ్మే గుణం కలవాడు. సోము తెలివైనవాడు, కానీ లోపల కొంత స్వార్థం ఉండేది. రాము తండ్రి చనిపోతూ కొంత పొలం, కొంచెం నగదు రాముకి ఇచ్చారు. రాముకి వ్యాపారం గురించి ఏమీ తెలియదు. సోము దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నా దగ్గర ఉన్న ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దాము. నీకు తెలివితేటలు ఉన్నాయి, నాకు నీ మీద నమ్మకం ఉంది. లాభనష్టాలు ఇద్దరం పంచుకుందాము అన్నాడు. సోము సంతోషంగా ఒప్పుకొని, అలాగే మిత్రమా, నాపై నమ్మకం ఉంచు, నీకు మంచి లాభాలు వచ్చేలాగే చేస్తానులే అని అన్నాడు. అలా సోము ఒప్పుకోవడంతో వ్యాపారం మొదలయ్యింది. కొన్ని ఏళ్లపాటు వ్యాపారం బాగానే సాగింది. కానీ డబ్బు పెరిగే కొద్దీ సోము మనసులో దురాశ పెరిగింది. రాముకి లెక్కలు తెలియవని గ్రహించిన సోము మెల్లమెల్లగా వ్యాపారంలో మోసం చేయడం మొదలుపెట్టాడు. తప్పుడు లెక్కలు రాసి లాభాలన్నీ తానే దాచుకుని రాముకి మాత్రం నష్టాలు వస్తున్నాయని చెప్పేవాడు. ఒకరోజు రాము ఇంట్లో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. తన చెల్లెలి పెళ్లి కోసం డబ్బు అవసరమై సోమును అడిగాడు. అప్పుడు సోము ముఖం మార్చేసి, వ్యాపారం పూర్తిగా నష్టాల్లో ఉంది రాము, మన దగ్గర ₹1 కూడా లేదు, పైగా మనం అప్పుల్లో ఉన్నాం అని పచ్చి అబద్ధం చెప్పాడు. అది విన్న రాము కుప్పకూలిపోయాడు. తన ప్రాణ స్నేహితుడు తనని ఆదుకుంటాడని ఆశపడ్డాడు. కానీ సోము చేతులెత్తేశాడు. దాంతో ఎలాగో అలాగా అప్పులు చేసి చెల్లెలి పెళ్లి చేశాడు. తర్వాత కొన్ని రోజులకు రాముకి ఒక చేదు నిజం తెలిసింది. సోము తన సొంత పేరు మీద వేరే ఊరిలో ఇల్లు పొలాలు కొన్నాడని, తనని మోసం చేసి సంపాదించిన డబ్బుతోనే అది జరిగిందని రాముకి ఆధారాలతో సహా తెలిసింది. రాము గుండె పగిలినంత పనైంది. డబ్బు పోయినందుకు కాదు, తన దైవంగా భావించిన స్నేహితుడు మోసం చేసినందుకు. రాము నేరుగా సోము దగ్గరకు వెళ్ళాడు. సోము అప్పుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. సోము రాముని చూడగానే కంగారు పడ్డాడు. కానీ రాము ఏమీ గొడవ పడలేదు. కానీ కళ్ళ నిండా నీళ్లతో ఇలా అన్నాడు, సోము, నువ్వు నా డబ్బు దొంగలించావు. అది నేను మళ్ళీ సంపాదించుకోగలను. కానీ నువ్వు నాలో ఉన్న నమ్మకాన్ని చంపేశావు. ఇకపై నేను ఎవరిని చూసినా వారిలో నిన్నే చూస్తాను. ప్రపంచంలో ఎవరిని నమ్మలేను. నువ్వు సంపాదించిన ఈ ఆస్తి నీకు సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ నీకోసం ప్రాణం ఇచ్చే ఒక స్నేహితుడిని కోల్పోయావు అని ఎంతో బాధగా తనలో దాచుకున్న బాధనంతా సోముతో చెప్పాడు. సోముకి అప్పుడు తన తప్పు తెలిసింది. క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు. తన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం డబ్బు ఇస్తానని అన్నాడు. కానీ రాము శాంతంగా, అవసరం ఉన్నప్పుడు ఇవ్వని డబ్బు ఇప్పుడు ఇచ్చి ఏమి లాభం? నాకు అవసరం ఉన్నప్పుడు నా డబ్బును నాకు ఇవ్వడానికే నీకు మనసు రాలేదు. ఇప్పుడు అవసరం మొత్తం అయిపోయాక ఇస్తే ఏమి లాభం? నువ్వు నాకు ఇప్పుడు డబ్బు ఇస్తావని అంటున్నావు, కానీ నిన్నటి వరకు నీ మీద ఉన్న గౌరవం, ఆత్మీయత తిరిగి రావు. పగిలిన అద్దాన్ని అతికిస్తే ముఖం కనిపిస్తుంది, కానీ ఆ పగుళ్ళు అలాగే ఉంటాయి. మన స్నేహం కూడా అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాము మళ్ళీ సోముతో ఎప్పుడూ మాట్లాడలేదు. సోము దగ్గర ఎంత సంపద ఉన్నా నమ్మక ద్రోహి అనే ముద్రతో ఒంటరిగా మిగిలిపోయాడు. ఎవ్వరూ తనతో మాట్లాడేవారే కాదు. మోసం చేసేవాడు అని అందరూ తనని దూరంగా పెట్టేశారు. అప్పటి నుండి సోముకు తన తప్పు తనకు అర్థమయ్యింది. ఒంటరిగా మిగిలిపోవడంతో తనకు అప్పుడు అర్థమయ్యింది, డబ్బు కన్నా మంచితనం ముఖ్యమని. మంచి స్నేహాన్ని పోగొట్టుకున్నానని తెలుసుకున్నాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు ఒక మంచి విషయాన్ని తెలపాలనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ కథలో ఉన్న నీతిని చెబుతాను. ఇది కేవలం నీతి కాదు, మీ జీవితంలో కూడా, అందరి జీవితాల్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆ నీతి ఏమిటో తెలుసుకుందాం. నమ్మకం సంపాదించడానికి ఏళ్ళు పడుతుంది, కానీ దాన్ని పోగొట్టడానికి క్షణం చాలు. ఒకసారి నమ్మకం పోతే ఆ వ్యక్తి మళ్ళీ మన జీవితంలోకి వచ్చిన ఆ పాత స్థానం ఎప్పటికీ లభించదు. ఎవరినైనా నమ్మే ముందు వారి ప్రవర్తనను గమనించాలి. అందరినీ ప్రేమగా చూడాలి, కానీ నమ్మకం కొందరినే ఉంచాలి. మన బలహీనతలను ఇతరులకు పూర్తిగా చెప్పకూడదు. ఎందుకంటే రేపు వారు శత్రువులైనప్పుడు ఆ బలహీనతలనే ఎత్తి చూపుతారు. మోసం చేసి సంపాదించిన డబ్బు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది, కానీ అది ఆత్మగౌరవాన్ని, మంచి సంబంధాలను శాశ్వతంగా దూరం చేస్తుంది.
మనల్ని మోసం చేసిన వారిని ద్వేషించి మన మనసును పాడు చేసుకోకూడదు. రాములాగా క్షమించి వదిలేయాలి, కానీ వారిని మళ్ళీ నమ్మి రెండో అవకాశం ఇవ్వకూడదు. మళ్ళీ నమ్మి మోసపోతే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఈ రోజుల్లో మనుషుల మధ్య బంధాల కంటే నోట్ల కట్టలకే విలువ ఎక్కువైపోయింది. సొంత అన్నాదమ్ములు, ప్రాణ స్నేహితులు కూడా ఆస్తి కోసం ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే స్థాయికి దిగజారుతున్నారు. అందుకే డబ్బు ఉన్న చోట ఎక్కువగా బంధుత్వం ఉండదు అనే నిజాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మోసం చేసేవాడు ఎప్పుడు దూరం నుండి రాడు, మన పక్కనే ఉంటూ మనల్ని అతిగా పొగుడుతూ మన నమ్మకాన్ని గెలుచుకుంటాడు. డబ్బు విషయంలో ఎవరినైనా అతిగా నమ్మడం అంటే వారి పతనాన్ని వారే కొని తెచ్చుకోవడం. ముఖ్యంగా ఆస్తుల, డాక్యుమెంట్లు, సంతకాల విషయంలో ఎంతటి ఆత్మీయులనైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఒక సామెత ఉంది, ఎవరినైనా నీ జీవితం నుండి దూరం చెయ్యాలంటే అతనికి అప్పు ఇవ్వు అని. అంటే డబ్బు వ్యవహారాలు మొదలైనప్పుడు అక్కడ స్నేహం కానీ బంధం కానీ వెనక్కిపోతుంది. అందుకే ఆర్థిక లావాదేవీల దగ్గర చాలా స్పష్టంగా నిక్కచ్చిగా ఉండాలి. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ చుట్టూ 100 మంది చేరుతారు. అదే డబ్బు అయిపోయినప్పుడు లేదా నీకు అవసరం వచ్చినప్పుడు నిన్ను మోసం చేసి నీకు మొదట మొహం చాటేస్తారు. అందుకే డబ్బును చూసి వచ్చే మనుషులకు కాకుండా నీ కష్టాన్ని చూసి నిలబడే మనుషులను గుర్తించాలి. ఎవ్వరిని కూడా నమ్మకూడదు. అంటే అందరినీ ద్వేషించాలని కాదు, కానీ మన భద్రత కోసం కొన్ని పరిమితులు పెట్టుకోవాలి. నమ్మకం ఉండాలి, కానీ అదే నమ్మకం అజాగ్రత్తగా మారకూడదు. ఆస్తిపాస్తుల విషయంలో చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉండటమే ఉత్తమం. జీవితంలో డబ్బు అవసరమే, కానీ అదే సర్వస్వం కాదు. డబ్బు కోసం ప్రాణ స్నేహితుడిని మోసం చేసిన వాడు సంపదను పొందుతాడు, కానీ మనశ్శాంతిని, నిజమైన మనిషిని కోల్పోతాడు. ఎదుటివారు మనల్ని నమ్మారు అంటే అర్థం వారు అమాయకులు అని కాదు. మన మీద వారికి అంత గౌరవం ఉందని, ఆ గౌరవాన్ని కాపాడుకోవడమే మన బాధ్యత. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ కథ? కథ చిన్నగా ఉన్నప్పటికీ నీతి చాలా పెద్దగా ఉంది అని అనుకోవచ్చు. కానీ ఈ నీతి ద్వారా మీకు చాలా విషయాలను తెలపాలని ఇలా పెద్దగా చెప్పాను. ఇందులో చెప్పిన విషయాలు జీవితంలో చాలా ఉపయోగపడేవి. ఈ సమాజంలో జరుగుతున్న విషయాలని ఇప్పుడు నేను ఈ నీతి రూపంలో చెప్పాను. ఈ విషయాలను మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే అవి జీవితంలో చాలా ఉపయోగపడతాయి. సో మరి మీరేమంటారు? ఇందులో నేను చెప్పింది కరెక్టేనా? మీకు ఎలా అనిపించింది? అసలు మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఏం తెలపాలని అనుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైతే ఎక్కువగా అందరినీ నమ్మేస్తారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.